ఈ మేకలు వీటిని వెనక నుండి కాపరి వెంబడిస్తాడు. అదే గొర్రెలకి అనుకోండి, గొర్రెలకి కాపరి ఏం చేస్తాడంటే ముందు నుంచి నడిపిస్తాడు. దేవుడు గొర్రెలను మేకల్ని వేరుపరుస్తూ బైబిల్లో చాలా శ్రేష్టమైనటువంటి విషయాలు చెప్పారు. గొర్రెలు ఎప్పుడు కూడా కాపరి స్వరాన్ని వింటాయి, కాపరికి లోబడుతూ ఉంటాయి. అందుకే నా గొర్రెలు నా స్వరం విన్నును, అవి నన్ను వెంబడించుననే మాట ఉంది. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా తన స్వరాన్ని విన్ను వారి విషయమై ఒక మాట చెప్తూ ఉంటాడు. ఏమంటాడంటే, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అది అడగండి, నేను ఇస్తానంటాడు. కాబట్టి సమస్తము ఇవ్వగలిగిన వాడు దేవుడు. సమృద్ధతను, శాంతిని, సమాధానాన్ని కూడా ఇచ్చేవాడు మన దేవుడు. కాబట్టి గొర్రెలకు కాపరి ఉన్నాడు. వాటిని కాపరి నడిస్తే వెనక్కి అవి వెంబడిస్తూ ఉంటాయి. కానీ మేకలకి కూడా కాపరి ఉన్నాడు. ఆ మేకలు ముందు నడిచి వెళ్తుంటే వెనక నుంచి వాటిని నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి అవి ఎటు నచ్చితే అటు తిరుగుతూ ఉంటాయి. వాటికి అంత క్రమం ఉండదు, కానీ గొర్రెలకి క్రమం ఉంటుంది. ఆ విధంగా క్రమంలో ఎదిగిన క్రైస్తవుడు దేవునికి ఇష్టడు. అలాంటి వారే దేవుడు మేపు గొర్రెలు అవుతారు. అందుకు అలాంటి నిస్వార్థమైనటువంటి గొర్రెలుగా మనం ఉండాలనే దేవుడు ఆయన సృజించినటువంటి ప్రజలమైన మనలను ఆయన మేపు గొర్రెలము అని అన్నాడు. కాబట్టి ఆయన పచ్చిక గల చోట్లలో మనల్ని నడిపించి మనల్ని ఆస్వాదించడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక ఎల్లప్పుడూ దేవుడికి ఇష్టమైనటువంటి పనిలో ముందు కొనసాగాలని కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని ఈ 2025 సంవత్సరంలో బహుగా దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.